న్యూస్లో చూస్తున్నాం. ఇటలీలోని ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ విస్ఫోటనం చెందింది. దీంతో 20,000 మంది సుమారుగా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏడాదికి ఒక్కసారైనా ఈ మౌంట్ ఎట్నా బద్దలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మౌంట్ ఎట్నా ఎత్తు దాదాపు 11,000 అడుగులు. ఇక ఇది అటు సిసిలీ తీరంలో ఉంటుంది అని కూడా తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్సే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో అగ్నిపర్వతం భారీగా అక్కడ బూడిద ఎగిసిపడుతుంది. ఇక దీంతో చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు కానీ ఇక్కడున్న స్థానికులు కానీ భయంతో పరుగులు పెడుతున్నారు. ఇక ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో సుమారు 20,000 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. 1669లో సంభవించిన భారీ విస్ఫోటనం ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయిందా అన్నట్లుగా కూడా ఉంది. మనం ఆ విజువల్స్ చూస్తుంటే మనకు ఒక్కసారిగా అర్థమవుతుంది. క్షణాల్లోనే ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చెందడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా భయంతో పరుగులు తీస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఇటలీలోని ఎట్నా అగ్నిపర్వతం కూడా ఒకటి అని చెప్తున్నారు అక్కడున్న వారు. అదే ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ఇది అక్కడున్న ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ అక్కడున్న పర్యావరణం కానీ లేదంటే స్థానికంగా ఉన్న ప్రజలు కానీ భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఇంతకుముందు కూడా ఇదే విధంగా విస్ఫోటనం చెందిన సమయాల్లో చాలా వరకు విమాన రాకపోకలను కూడా నిలిపివేశారు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన చూస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అగ్నిపర్వతం ఎత్తు ఎంత ఎత్తుందో కూడా మనకి క్లియర్గా ఫస్ట్ బాక్స్లో అర్థమవుతుంది. అయితే ఎప్పుడు ఇది సంవత్సరం పొడుగునా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దీని ఎత్తు 11,000 అడుగులు ఉంటుంది. స్క్రీన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. విజువల్స్ మనకు దూరం నుంచి క్యాప్చర్ చేసినా కానీ దాని ఎత్తు ఎంత క్లియర్గా అర్థమవుతుందో తెలుస్తుంది. 11,000 అడుగులు అంటే కూడా ఆ అగ్నిపర్వతం ఎంత ఎత్తులో ఉంటుందో అర్థమవుతుంది. ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో పొగతో భారీ పొగతో కూడా ఆకాశం అంతా కమ్ముకుంటడం కూడా మనం చూస్తున్నాం. అగ్నిపర్వతం విస్ఫోటనం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక ఈ 2005 సంవత్సరంలో ఇప్పుడు ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక ఒక్కసారిగా ఈ విస్ఫోటనం తర్వాత భారీగా పొగ కమ్ముకుంది ఆకాశం అంతా అని కూడా తెలుస్తుంది. క్లియర్ కట్గా విజువల్స్లో కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడు సంభవించినా కూడా భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది సిసిలీలోని ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు ప్రతి సంవత్సరం ఎంతో మంది మరణిస్తూనే ఉంటున్నారు. ఇక అక్కడ ఆ సమయంలో విస్ఫోటనం చెందే సమయంలో పర్యాటక ప్రదేశంగా ఉన్న ఈ అగ్నిపర్వతానికి సంబంధించి ఎవరిని పర్యాటకులను కూడా అలౌ చేయకుండా ఉంచుతున్నారు. అయితే ఈ ప్రతి సంవత్సరం ఈ విధంగానే విస్ఫోటనం చెందినప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి కూడా అక్కడున్న ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇప్పుడైతే సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. విజువల్స్ మనకు అర్థమవుతుంది. కేవలం ఆ అగ్నిపర్వతం దగ్గర మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పొగతో ఏ విధంగా కమ్ముకుందో అర్థమవుతుంది. మనం విజువల్స్లో అర్థమవుతుంది. అయితే ఆకాశం ఎక్కడా కూడా కనిపించకుండా ఓన్లీ పొగే కనిపించే రీతిలో ఆ అగ్నిపర్వతానికి సంబంధించిన పొగ ఆకాశాన్ని కమ్ముకోవడం కూడా మనం చూస్తున్నాం. పర్యాటకులను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. చనిపోయిన వారికి సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం సుమారు 20,000 మంది అంటే అదేం తక్కువ కాదు. ఇంత భారీ ఎత్తున మరణం సంభవించడానికి కారణం ఏమనుకో ఉండొచ్చు? ఎందుకంటే ఏ సమయానికి విస్ఫోటనం చెందుతుంది అనేది తెలియదా? ఒకవేళ తెలిస్తే కూడా అలర్ట్ చేయలేదా? అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇటలీలో? రైట్ రత్న, ఇటలీలోని మౌంట్ ఎట్నాలో అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగింది. దీని ద్వారా బూడిద భారీగా ఎగసిపడుతుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడ నుంచి అంటే అక్కడున్న ప్రజలు కానీ పర్యాటకులు కానీ భయంతో పరుగులు పెట్టారు. సిసిలీ తీరంలో ఉన్న ఈ మౌంట్ ఎట్నా అగ్ని పర్వతం అనేది ఒక్కసారిగా విస్ఫోటనం చెందడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ప్రపంచంలోని అత్యంత క్రియాశీల అగ్ని పర్వతాల్లో దీన్ని ఒకటిగా కూడా పరిగణిస్తారు. మంచుతో కప్పబడి ఉండే మౌంట్ ఎట్నా ఏడాదికి ఒకసారైనా బద్దలయ్యే అవకాశం ఉంటున్నట్టు కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ విస్ఫోటనం జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. మౌంట్ ఎట్నా ఎత్తు దాదాపు 11,000 అడుగుల వరకు ఉంటుంది. 1669లో సంభవించిన భారీ విస్ఫోటనంతో దాదాపు 20,000 మంది మృతి చెందారనేది కూడా ప్రధానంగా గతంలో జరిగిన ఘటన బట్టి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు
ఇప్పుడు దీనికి సంబంధించి విస్ఫోటనం జరిగింది, కానీ ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్న పర్యాటకులు మాత్రం భయంతో అక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మంచుతో కప్పబడిన ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏడాదికి ఒకసారి విస్ఫోటనం చెందుతుందనేది కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు. అంటే ఇది యూరోప్ లోని అత్యంత ఎత్తైన క్రియాశీల పర్వతాల్లో ఇది ఒకటి అనేది కూడా చెప్తున్నారు. అంటే 11,000 అడుగులు ఎత్తు వరకు ఉంటుంది. అంటే విస్ఫోటనం చెందిన ప్రతిసారి ఈ పర్వతం ఎత్తు అటు ఇటుగా మారుతూ ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఈ అగ్ని పర్వతం యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం అనేది కూడా తెలుస్తుంది. 2013లోనే దీన్ని ఈ జాబితాలో చేర్చారనేది కూడా చెప్తున్నారు. ఇక ఎట్నా అనే పదం గ్రీక్ భాషలోని ఐథో నుంచి వచ్చిందనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని అర్థం నేను కాల్ చేస్తాను అని ప్రధానంగా ఒక అర్థం వచ్చేలా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. స్థానికులు మోంగి బెల్లో అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఏదేమైనప్పటికీ కూడా అక్కడ జరిగే ఈ పర్వతం విస్ఫోటనం వల్ల చాలా మంది గతంలో చనిపోయారనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఈ విస్ఫోటనం జరిగిన తర్వాత ఈ పర్వతం సైజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇక ఎట్నా పర్వతం ఏటా సగటున 14 మిల్లీమీటర్లు అంటే 0.55 అంగుళాల చొప్పున మధ్యధర సముద్రం వైపు కదులుతున్నట్లుగా కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. మౌంట్ ఎట్నా ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా కూడా చెప్తారు. ఏటా వేలాది మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తూ ఉంటారు. అంటే వేల సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. కానీ పర్యాటకులు వచ్చిన సందర్భంలో గతంలో 2013లో విస్ఫోటనం జరిగింది. ఆ సమయంలో 20,000 మంది చనిపోయారని కూడా చెప్తున్నారు. శతాబ్దాలుగా ఉబ్బికొచ్చిన లావాతో అగ్నిపర్వతం చుట్టూ సారవంతమైన నేల ఏర్పడింది. నిమ్న జాతి ఫలాలు, ద్రాక్ష మొదలగు కూరగాయల వరకు అనేక పంటలు అనేవి ఇక్కడ సాగు చేస్తారనేది కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. వారు వచ్చిన సందర్భంలోనే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరగడం ద్వారా అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి అక్కడి నుంచి ప్రాణ భయంతో పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు. కానీ 1969లో సంభవించిన భారీ విస్ఫోటనంతో 20,000 మంది అప్పట్లో చనిపోయారు. కానీ ఇప్పుడు ఇప్పుడు సంభవించిన దీని ద్వారా ఏం జరిగింది, ప్రాణ నష్టానికి సంబంధించినది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పర్యాటకులు కానీ అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారని చెప్పాలి. శివ, ఆ అగ్నిపర్వతం దగ్గర మనకి విజువల్స్లో క్లియర్గా అర్థమవుతుంది. భారీ పొగ కానీ ఒక విషవాయువు కానీ ఏ విధంగా అయితే ఎగిసిపడుతుందో, ఆ లావా కూడా ఏ విధంగా అయితే ఎగిసిపడుతుందో మనకి క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. మరి దీంతో ప్రస్తుతానికి అక్కడున్న విమాన సర్వీసులు ఏమన్నా ఆపేసే అవకాశం ఉందా? మరి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుందంటారు? అంటే విస్ఫోటనం సంభవించడం ద్వారా అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడ నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. మీరన్నట్లుగా ఈ విమాన సర్వీసులకు సంబంధించి ఇతర సహాయ కార్యక్రమాలు అనేవి అక్కడ కొనసాగుతున్నాయి. కానీ విమాన సర్వీసులకు సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అధికారికంగా అక్కడ ఉన్న ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుందని కూడా చూడాలి. కానీ అక్కడ ఉన్న పర్యాటకులు మాత్రం విస్ఫోటనం జరగడం ద్వారా మౌంట్ ఎట్నా ఏదైతే ఎట్నా పర్వతం విస్ఫోటనం జరిగిందో దాని ద్వారా మొత్తం పొగ అనేది ఎక్కువగా దట్టంగా వ్యాపించి ఉండటం వల్ల ప్రాణభయంతో అక్కడున్న ప్రజలందరూ కూడా పరుగులు తీశారు. ఇక మిగతా సహాయక చర్యలు అయితే అక్కడైతే కొనసాగుతూ ఉన్నాయి. మీరు అన్నట్లుగా విమాన సర్వీసులకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన అనేది ఇప్పటి వరకు రాలేదు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఆ మౌంట్ ఎట్నా ఒకటి. ఆఫ్రికన్ ప్లేట్, యూరోపియన్ ప్లేట్లను కలిపే కన్వర్జెంట్ ప్లేట్ మార్జిన్ పైన ఉంటుంది ఈ అగ్నిపర్వతం. అయితే ఈ ఎత్తైన శిఖరం యూరోప్లోని ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతాల్లోనే ఒకటిగా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం దాని ఎత్తు కూడా సుమారు 1100 అడుగులు దాటి ఉండడం కూడా మనకు అర్థమవుతుంది. అయితే సోమవారం అంటే ఈ రోజు అక్కడ భారీ విస్ఫోటనం జరిగిందని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ విస్ఫోటనం చెందినప్పుడు అక్కడున్న పర్యాటకులు కానీ స్థానికులు కానీ భయంతో ప్రాణాలని చేతిలో పెట్టుకుని కూడా పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో
మీడియాలో వైరల్గా మారినాయి. ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన తర్వాత దీని నుంచి భారీ ఎత్తున పొగ, ఇక అదే విధంగా బూడిద ఆకాశంలో నుంచి పైకి ఎగిసినట్లుగా కూడా పర్వతం పై నుంచి కిందకి ఏ విధంగా అయితే కనిపిస్తుందో కూడా విజువల్స్లో మనం చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇక ఈ విస్ఫోటనం జరిగిన తర్వాత భారీగా విషవాయువు కూడా బయటకు వస్తున్నట్లు కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నవారు. ఇక ఈ పొగ విషవాయువుల కారణంగా పలు విమాన సర్వీసులు ఆపేసే అవకాశం కనిపిస్తుంది. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మరి ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిందనేది కూడా మనకి తెలియాల్సింది.